బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి. భక్తులకు మౌలిక సదుపాయాల్లో సమస్య తలెత్తకుండా చూడాలి. ఎమ్మెల్యే పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్. ఇక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కాల్వబుగ్గ రామేశ్వర స్వామి మహాశివరాత్రి సందర్భంగా కాల్వబుగ్గ బుగ్గరామేశ్వర దేవాలయంలో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత సంవత్సరంలో మహాశివరాత్రిని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కాల్వబుగ్గ దేవాలయంలో వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చూసుకోవాలని, పారిశుద్ధ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తూ ఉండాలని ఎంపీడీఓకి ఆదేశించారు. అదేవిధంగా 14వ తారీఖు నుండి 5 రోజుల పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, త్రాగునీటికి సంబంధించి ఎక్కడా కూడా సమస్య తలెత్తకుండా త్రాగునీరు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచాలి అన్నారు. ఎలక్ట్రీషియన్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఎక్కడ కూడా వోల్టేజ్ ఎక్కువ తక్కువ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని వారు అన్నారు. పోలీస్ యంత్రాంగం మహిళలు ఎక్కువగా వస్తారు కాబట్టి మహిళా పోలీసులను ఎక్కువగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ విషయంపై ఎస్పీతో కూడా చర్చించామని అన్నారు. ప్రోగ్రామ్ లో దగ్గర బారిగేడ్స్ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తొక్కిసలాట లేకుండా చూడాలి. ఆలయ కమిటీ ప్రతిరోజు కూడా పర్యవేక్షిస్తూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి అన్నారు. మహాశివరాత్రిని అందరూ కూడా కలిసికట్టుగా దిగ్విజయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ విద్యాసాగర్, ఎంపీడీఓ నాగానసూయ, టిటిడి బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్, ఈవో మద్దిరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు దగ్గుపాటి నాగిరెడ్డి, సొసైటీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, సుధాకర్ రావు, విశ్వేశ్వర్ రెడ్డి, కాల్వ టీడీపీ గ్రామ అధ్యక్షులు రజక్ బాషా, కొంతలపాడు శ్రీనివాసులు, సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మన వివిధ శాఖల అధికారులకు, మండలంలోని అన్ని శాఖల అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రెస్ సోదరులకు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోయిన ఇయర్ మనము బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది. అందరి సహాయ సహకారాలతో అందరితో మనం చాలా బాగా చేశాం. మళ్ళీ ఇప్పుడు కూడా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో కోఆర్డినేషన్ చేసుకొని పోయినసారి మనము మహిళలకు అయితేనేమి, అలాగే జెంట్స్కి అయితేనేమి ఇబ్బంది ఉందని చెప్పేసి మనము 20 టాయిలెట్స్ మనము సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కట్టించడం జరిగింది సోలార్ వాల్. ఇప్పుడు కూడా అక్కడంతా లెవెలింగ్ చేయడము, ఎన్నో కార్యక్రమాలు చేశాం. మళ్ళీ ఇప్పుడు కూడా అదేగా మనకి ఏదైతే ముఖ్యంగా శానిటేషన్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎందుకంటే దాదాపు మనకు 2 జిల్లాలు, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, 2 జిల్లాలు అయిపోయిన తర్వాత మనకు కర్నూలు జిల్లాలో ఏకైక శివక్షేత్రం పేరెన్నిక ఈ శివక్షేత్రం ఏదంటే మనకి కాల్వబుగ్గ. అందులో రోడ్డుకు దగ్గరకు ఉంది. ఎన్నో మండలాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎంతో జనాభా, దాదాపు పోయినసారి 30,000 అనుకున్నాం, ఈసారి మళ్ళీ పెరగవచ్చు, 40,000 జనాభా కూడా కావచ్చు. దానికి తగినన్ని ఏర్పాట్లు మనం అన్నీ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మనకి ప్రభుత్వం కూడా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంది. కాబట్టి కింద పడినట్టు ప్రతి ఒక్కటి మన ముఖ్యమంత్రి గారు చెత్త నుంచి కూడా సంపద తీస్తూ ఉన్నారు. గతంలో చెత్త పన్నులు వసూలు చేసిన చెత్త ప్రభుత్వం అది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెలలో 3వ శనివారం రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముందుకు తీస్తారు. కాబట్టి ఒక బాటిల్ కన్నా, ఒక పేపర్ కన్నా, పాత బట్టలు కన్నా, పాత చెప్పులన్నా ఇవన్నీ మళ్ళీ వెనక్కి తీసుకుంటే కూడా పైసలు వస్తాయి. కాబట్టి వీటిని ఎక్కువ మందిని మీరు శానిటేషన్ చూసుకోవాల్సిన బాధ్యత ఎంపీడీఓ గారి పైన ఉంది. అలాగే మనకి ఏదైతే మనం కల్చరల్ యాక్టివిటీస్ పెడుతున్నామో అక్కడ కూడా జనాలు ఎక్కువైపోయి తొక్కిసలాట జరగకుండా వాళ్ళన్న దేవస్థానంలో ఇట్లా జరిగింది కాల్వబుగ్గల అని చెప్పుకునేలాక ఇప్పుడే నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మాకు ఎక్కువ మెన్లు పెట్టాలి, అలాగే లేడీ కానిస్టేబుల్ అని కూడా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. అందరూ శ్రీశైలం పోతే ఇక్కడ మాకు కష్టం అవుతుంది అని ఇప్పుడే మాట్లాడడం జరిగింది. తప్పకుండా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది మ్యామ్ సార్ కూడా చెప్పడం జరిగింది, ఎస్పీ సార్ కూడా. కాబట్టి అది కూడా చేసుకోవాలి. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా రాకుండా, ఏ రోజైతే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిపోతున్నాయో అయిపోయేంత వరకు ప్రతి ఒక్కరికి నీటి ప్రాబ్లం కూడా ఏమీ రాకుండా, అలాగే ఎలక్ట్రీషియన్ కూడా ఎలాంటిది మనం రెడీలో ఉండాలి. మనకి ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ 15 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది ఈ బ్రహ్మోత్సవాలకే.
మిగతాది ఈ టెంపుల్కి సంబంధించి కూడా మన ఈఓ గారు వాళ్ళ అసిస్టెంట్ అండ్ ఎండోమెంట్ ఆఫీసర్ వీళ్ళంతా కూడా ఇది దేవాలయానికి సంబంధించి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ చేసుకోవాలి. ముఖ్యంగా ఆర్టీసీ వాళ్ళు రాలేదు. ఆర్టీసీ వాళ్ళు కూడా ఎక్కువ ఉచిత బస్సులు అన్నీ కూడా మహిళలు ఎక్కువ రాగలిగే అవకాశం ఉంది. ఈరోజు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కాబట్టి గవర్నమెంట్ ఇంకా ఎక్కువ దేవస్థానాలకు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఉచిత బస్సు వల్ల ఎన్నో దేవస్థానాలు మహిళలంతా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఏ స్పెషల్ ఆ రోజు ఇంకా ఎక్కువ వస్తారు కాబట్టి బస్సులు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. మేము మళ్ళీ ఆర్ఎంతో కూడా మాట్లాడి పెట్టిస్తాం. మళ్ళీ కూడా ముఖ్యంగా ఇందాక ఏదైతే రాజశేఖర్ గారు మనకు చెప్పినారో ఇక్కడ ఒక కమాండెంట్ ఆఫీస్ ఏర్పాటు చేసి ఎక్కడ అందరి కోఆర్డినేషన్ మొత్తం ఎక్కడెక్కడ ఏ ఇష్యూ జరుగుతూ ఉంది, ఎక్కడ ఎవరు తగ్గిపోయినారు, ఎక్కడ రద్దీ ఉంది, ఎక్కడ అక్కడ పవర్ పనిచేస్తలేదు, ఎక్కడ ఇది ఇబ్బంది ఉంది అనేది ఒకే చోటు నుంచి దాన్ని చేస్తే కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీ అందరి సహకారంతో పోయినసారి ఏమన్నా ఇంకా కొన్ని ఇబ్బందులైనా ఈసారి ఆ ఇబ్బందులు రాకుండా వాటిని రెక్టిఫై చేసుకొని ఇంకా మంచిగా చేయడానికి తప్పకుండా డిపార్ట్మెంట్ అయితేనేమి పాలక మండలి వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా. ఎవరైతే ఇప్పుడు మనకి ధర్మకర్త మండలి అంతా ఉన్నారో రోజు ఈడే ఉండి చూసుకొని మనం ఏదైతే బ్రహ్మోత్సవాల టైం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయిపోయేంత వరకు బాధ్యతగా తీసుకొని అందరూ ముందుకెళ్ళాలని కూడా మీ అందరి సహాయ సహకారము మీరందరూ భాగస్వాములు అయితేనే మండలంలో ఉన్న లీడర్లు, నాయకులు, కార్యకర్తలు అందరూ దీనిలో భాగస్వామ్యమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అందరూ చేయాలి. పోయినసారి మనం చాలా బాగా చేసాం. మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే చేయాలి. మీరందరూ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా చెప్పండి. వాటిని కూడా మనం ఇప్పుడు తీరుస్తాం. పోయినసారి ఇట్లా జరిగింది, ఇప్పుడు అలా జరగకూడదు. మీ నోటీస్కి వచ్చినవి మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కూడా ఇవ్వండి. వాటిని కూడా మళ్ళీ అమల్లోకి తీసుకొని వస్తాము అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అంటే మేము ఫస్ట్ మీటింగ్ లో 10-15 వేల మంది వస్తారనుకుంటే లాస్ట్ టైము దాదాపుగా 30,000 పైసలకు ఇక్కడ జాగరణ రోజు రావడం జరిగింది. ఆ రోజు ఒక్కరోజు తప్పితే కొంచెం జనం ఎక్కువైనందుకు కొంచెం ఇబ్బంది పడ్డాం. కానీ మిగతా రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్స్ చాలా సహకరించారు, చాలా బాగా. ముఖ్యంగా పోలీస్ అండ్ కరెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆర్డిషన్లు చిన్న వోల్టేజ్ కూడా ప్రాబ్లం రాకుండా బాగా చేసినారు. మనం ఎక్కడ చిన్న సమస్య లేకుండా కూడా ఈసారి కూడా మీ అందరి సహకారంతో అంతకు మించి అన్నట్లు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా బ్రహ్మాండంగా, ఎందుకంటే ఈసారి ఇంకా అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఉంది. కాలబుగ్గల్లో బాగా జరుగుతుంది. అందరం అక్కడ అటెండ్ కావాలనేది ఒక అన్ని మండలాలలో ఎక్కువ శాతం అనుకుంటున్నారు. చాలా మటుకు ఫోన్లు కూడా చేసినారు ఈసారి ఏం చేస్తున్నారు, ఎటు చేస్తున్నారు అనేది. ఇట్లా మీ అంచనాలకు కూడా తగ్గకుండా వెంకటరెడ్డి సహకారంతో ఆయన అధ్యక్షతన అన్న కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. మనం పిలిపించి పోయినసారి కంటే ఇంకా ఎక్కువ బండ పందాలు అయితేనేమి, కబడ్డీ అయితేనేమి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయితేనేమి, ముఖ్యంగా ఎక్కడనే కానీ భక్తిభావం ఎక్కడ తగ్గకుండా, సనాతన ధర్మాన్ని ఎక్కడ తగ్గియకుండా, ఎక్కడనే కానీ చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా మీకు పేరు వచ్చే మాదిరి చెప్తామని చెప్పి మీ అందరి తరఫున ఎమ్మెల్యే గారికి నేను చెప్పడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఆర్టీసీ మేడం తర్వాత ఎక్కువ పని ఉండేది పోలీసు, ఎలక్ట్రిసిటీ 2 డిపార్ట్మెంట్లకు ఉంటాయి మేడం. వాళ్ళు ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ముఖ్యంగా ఈసారి ఎస్ఐ గారు చెప్పినట్టు ఐరన్ బార్గెట్స్ కొంచెం కాస్ట్లీ పడుతుంది. దాదాపు 1,10,000 రూపాయలు అడగడం జరిగింది వాళ్ళు. అయినా దానికి కూడా మేము నిధులు సమకూర్చి ఖచ్చితంగా మేము ఐరన్ బార్గెట్స్ కూడా ఈసారి ఏర్పాటు చేస్తాము. మాకు ఈవో గారు చేయాల్సింది చాలా సీరియస్గా తీసుకొని మీరు బయట ఒక వార్ రూమ్ మాదిరి, అది ఏమంటారు, కమాండ్ కంట్రోల్ రూమ్ మాదిరి ఏర్పాటు చేసి కంట్రోల్ మొత్తం ఆడ మైక్ సిస్టమ్ నీట్గా ఉండాలి. అక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ ఎక్కడ మారుమూలలో ఎక్కడ జరిగినా ఇక్కడ నుంచి కంట్రోల్ చేసే మాదిరిగా ఏ ఆఫీసర్ వచ్చి ఇక్కడ ఎండిఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఏ ఆఫీసర్ ఇక్కడ వచ్చి వాళ్ళ డిపార్ట్మెంట్కి ఏదైనా ఆదేశాలు ఇవ్వాలంటే కూడా ఫోన్లలో కూడా వినపడవు ఆ సౌండ్కు. అందుకు మైక్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు జాగ్రత్తగా చేయండి. తర్వాత ముఖ్యంగా కోనేరుల నీరు
ఎటువంటి పరిస్థితుల్లో నీళ్లు తగ్గకుండా ఇంకా మీరు మోటార్లు ఫిట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదు. ఆ 10 రోజులు మాత్రం నీళ్లు కోనేట్లో ఎప్పుడు పారుతూనే ఉండాలా. నీట్నెస్ చాలా నీట్గా మెయింటైన్ చేయాలి. ఎండిఓ గారికి రిక్వెస్ట్, ఎన్ఆర్జీఎస్ వాళ్ళని మీరు కొంచెం ఇక్కడ పిలిపించి కొంచెం క్లీన్ చేయాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు అది చెప్పండి మేడం. అంటే ఈ ముగ్గురికి ఆఫీసర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరిస్తున్నాను.